ఇప్పుడు మీరు అన్నారు కదా, జీవితంలో మనకి జరిగే మిజరీస్ కానీ మిజరీ ఎనీ మిజరీ అంటే అన్ని నెగిటివ్ థింగ్స్, లేదంటే ఒకళ్ళ మీద శత్రుత్వం ఎనిమిటీ కానీ, లేదంటే నాకేదో అయిపోయిందని ఒక రకమైన డిప్రెషన్ కానీ, లేకుంటే ఈడు ఉన్నతంగా వెళ్ళడానికి కానీ, ఆ ఆనందానికి కానీ, ఇది మొత్తం కూడా మైండ్ ట్రాక్ గురించి. మైండ్ అంటే మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి మనకి స్పిరిచువాలిటీ గురించి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏం చెప్పలే. అంత పరమాత్మ లేకపోతే తప్పంటలేదు. దానివల్ల ఎప్పటికీ అర్థమవుతుంది. అంటే నువ్వు ఉన్న స్థితికి నువ్వు చేరుకోవాల్సిన స్థితికి మధ్యన పెద్ద పెద్ద అగాధాలు ఈ వ్యాఖ్యల వల్ల. చాలా ఇది ఏమంటారు, చూడ్డానికి మంచిగానే ఉంది కానీ మనసులో చాలా వ్యాఖ్యం ఏర్పడుతుంది. ఎవరికి సూటిగా ఏమీ తెలియకుండా పోతుంది. ఆధ్యాత్మిక పేరుతో మరింత డివిజన్ వచ్చేసింది. మా సాంప్రదాయం ఇది, మీ సాంప్రదాయం ఇది, మేము ఎట్లా చేస్తాం, మేము అట్లా చేయము, మేము శ్వాస తీసుకున్నాకనే తింటాము, మేము తిన్నాకనే శ్వాస తీసుకుంటాం, ఇట్లాంటివన్నీ ఏవో. కానీ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ యూనివర్సల్గా అందరికి ఒకటే ఉండాలి. సాంప్రదాయం రకరకాల వ్యక్తులు రకరకాలు ఉండొచ్చు. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత అన్నది జెన్యూన్గా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. అదొక రకమైన డివోషన్ విత్ సటల్ ఎమోషన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది యూనివర్సల్ విచ్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. ఒకటే ఒక స్టేట్మెంట్ ఏంది, మనం టెడెక్స్ టాక్లో చెప్పుకున్నది, ఈ భూమి నుంచి మనసును పక్కకు జరిగితే అంత పర్ఫెక్ట్ ఉంది. మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ గందరగోళం ఉంటుంది, భేదభావం ఉంటుంది, అంతర్యుద్ధాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. మనందరి అనుభవమే. మనసుని ఇట్లా పక్కకు జరపాలన్నది ఆధ్యాత్మిక అన్వేషణ. ఇప్పుడు ఎంక్వైరీ అంటుంటే రమణ మహర్షి, విచారించు, విచారణ చెయ్యి. వాట్ ఈస్ దేర్ టు ఎంక్వైర్ అంటే ఈ మనసు వల్ల, ఆలోచనల వల్ల నిరంతరం సంఘర్షణ పడుతూ, రకరకాల బాధలు పడుతూ, వ్యత్యాసాల మీద కొట్టుకుపోతూ, అర్థం పడతం లేని ఆలోచనలు చేస్తూ, గొప్ప గొప్ప లక్ష్యాల వెంట పరిగెడుతూ, ఉన్నది అనుభవించక, వీటన్నిటి మధ్యన గందరగోళ స్థితిలో నుంచి అసలు ఏంది ఇది, అప్పుడు నీ యొక్క ఆలోచన సరైన ఎవడు వాడు. ఇప్పుడు రమణ మహర్షి చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటాడు. అసలు దీని మీద చైల్డ్హుడ్ నుంచి ఎలాంటి ఎడ్యుకేషన్? చైల్డ్హుడ్లో అర్థము కాదు అంటే సమస్య రాకుండా. ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పుడన్నా కాలు అవుతుంది మీకు, కుట్టడం ప్రాక్టీస్ చేయండి అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. కరెక్ట్ ఇరిగినప్పుడు ఎవరు చెప్పకుండానే కుట్టడం వస్తుంది. అంటే ప్రకృతి నీకు నేర్పిస్తుంది హౌ టు యాక్ట్ అన్నది. సో నిజంగా సమస్యలు ఇరుక్కుపోయి వాటిని ఎంజాయ్ చేసేవాడికి మనం ఏం చేయలేము. కానీ ఇది కాదు లైఫ్ అని ఎవడైతే గుర్తిస్తున్నాడో అట్లాంటి వాడు నిజంగా అన్వేషణ చేయడానికి అర్హుడు. బేసికల్గా ఈ ధ్యాన ప్రచారం ఏదైతే ఉందో అదంతా బోగస్, ఉత్త ఏమంటారు ఆట, సరదా. అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎవరికి దాని అవసరం లేదో ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి ధ్యానం నేర్పిస్తారంట, ఎంత అబద్ధం అది. అసలు పిల్లలు ధ్యాన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకు నువ్వు నేర్పించేది ఏంటి? అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అట్లా ఉండే ప్రయత్నం చేయి. ఉల్టా యాక్చువల్లీ వాళ్ళు బాగానే ఉన్నారు. కృష్ణమూర్తి రిషి వ్యాలీ స్కూల్ పెట్టిన తర్వాత పిల్లల్లో అంతర్గత పరివర్తన తీసుకురావచ్చు అని తాను ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ అందరినీ పెట్టిన తర్వాత విదిన్ నో టైమ్ హీ కేమ్ టు ఏ కంక్లూజన్. పిల్లలు బాగున్నారు, టీచర్స్కే సాధన అవసరం అని తెలుసుకున్నాడు ఆయన. నీకు ఎప్పుడైతే నేనన్న భావన బలపడుతుందో అక్కడి నుంచి నీ లైఫ్ డిస్టర్బెన్స్లోకి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడికి నేనన్న భావన లేదు, అందుకని వాడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు. వాడిని పిర్ర మీద కొట్టినా కూడా మర్చిపోతున్నాడు. నేను అన్న భావన వచ్చిన తర్వాత పిర్ర మీద కొడితే 10 years గుర్తుంటాడు. అది ఎప్పుడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్ అపాన్ యువర్ సర్కమ్స్టాన్సెస్. హర్ట్ నువ్వు ఏ రోజు హర్ట్ అయినావో ఆ రోజు నేను వచ్చేసిందని అర్థం, అంతకు మించి వేరేది. వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మనం చెప్పే పేరెంట్స్ కూడా తెలియదు, ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు. అన్వేషించిన వాడికి పిల్లలు వచ్చారు అనుకోండి, అది అంటే ఇది వెరీ రేర్ థింగ్. అది అంటే మనం కాన్షియస్ పేరెంటింగ్ ఉన్న ఎదుటి వ్యక్తిలో
నేనున్నాను, ఐఎమ్ సీకింగ్. సో ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆఫ్టర్ ఐఎమ్ ఓకే విత్ మీ. I know that I am not in proper state like a mindset. I accept and I am very well dwelling on it deeply and I want to go through అనమాట. డబ్బులు కానీ మ్యారేజ్ లైఫ్ కానీ అంటే ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలి, మిగతా అన్నీ 10th స్టెప్. ఓకే. సో అట్లా తర్వాత పిల్లలు వచ్చారనుకోండి, సో వాళ్ళకి మనం చూస్తున్నప్పుడు నాకు అవగాహన వస్తుంది. ఎగ్జాంపుల్ నేను అని కాకుండా ఏ పర్సన్ హూ హ్యాస్ మీలాగా ఉన్నారు, అవగాహన ఉంది, మీకు పిల్లలు వచ్చారు. సో 10th కో 6th కో వాళ్ళకి ఎక్కడైనా వచ్చింది అని గుర్తుపట్టచ్చు. టచ్ అంటే ఇనిషియల్ గా బయటపడేయచ్చు, అందులో ఏ సందేహం లేదు. అందుకే సత్సంగం అన్నారు కదా, ఇట్ వర్క్స్. అది మనం హార్ష్ గా చెప్పినా కూడా అది సందర్భం చెప్తుంది. అది సందర్భము నీ ఎదురు ఉన్నది ఎవరన్న చోట నిర్ణయం అవుతుంది. అది కూడా అవగాహన ఉన్న పర్సన్ చేస్తే అవగాహన ఉన్న పర్సన్ ఎదురు ఎవరు ఉన్నారన్న చోటని మిగతాదంతా మేనిఫెస్ట్ అవుతుంది. అది ఎవరైనా మనుషులే, సొంత పిల్లలు లేదు, ఏం లేదు. ఆధ్యాత్మికతలో బంధాలు ఏముండవు, మనుషులు ఉన్నారు, నీవు ఉన్నావు అంతే. నెక్స్ట్ జనరేషన్ కి అది సంబంధం, మన టాపిక్ అది కానే కాదు. అంటే ఇప్పుడు అది హైపోథిసిస్ అనేది మనం మాట్లాడుతుంది, మన మైండే. ఇప్పుడు అంటే ఎక్కడ అయి ఉన్నట్టు గుర్తిస్తావు అంటే ఎక్కడ హర్ట్ అవుతున్నావో అక్కడ పుట్టినట్లు లెక్క. అదే అంటున్నా, దాన్ని డిజాల్వ్ చేయడానికే ఆధ్యాత్మిక అన్వేషణ అని మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు గ్లోరిఫికేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ బీన్ గ్లోరిఫైడ్. అందరూ ఒక రంగు బట్టలు వేసుకొని ఒక టైప్లో కూర్చొని దానికి ఒక టైం పెట్టుకొని పొద్దున అర్ధగంట సాయంత్రం, ఇదంతా మిస్లీడింగ్. అసలు థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఎంత చేసినా వేస్ట్. నేను ఒక లేడీని ఒకసారి అడిగాను, ఒక 5 years బ్యాక్ కొట్టాలని ఉంటే మాకు కేసింగ్లో గిన్నెలు కడగడానికి నాకు బట్టలు మడతేయడానికి అబ్బా అని ఉంటుంది, చిరాగ్గా అని ఉంటుంది. అంటే ఇంత చిన్నది కూడా చేయాలని విసుక్కుంది. ఇట్ హర్ట్ ఏ లాట్ అనమాట. అసలు మెడిటేటర్స్ అంటే ప్లెజెంట్గా గైడ్ చేస్తారు అంటే ఇంకా ష్రింక్డ్ అనమాట. ఐ హ్యావ్ బీన్. ఇదన్నీ ధారణలే. అంటే ఇప్పుడు ఇది ఇదంతా అంటే ఒక వ్యక్తి ఇట్లా ప్రవర్తిస్తాడు అన్నది ఎక్కడ నిర్వచనం లేదు. ఇప్పుడు ఒక పుస్తకంలో చదివి మెడిటేషన్ చేసేవాడు, జ్ఞానోదయం పొందినవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడని చదివి ఊరికి నటిస్తూ ఉండేవాడు చాలా మంది. రియల్ పర్సన్ ఏమైనా చేయొచ్చు. ఇక్కడ విషయం అంతర్గతంగా డిస్టర్బెన్స్ ఉండదు అంతే. ఇప్పుడు అంటే అది అంతేందుకు యూజీ కృష్ణమూర్తి ఎన్లైటెన్ మ్యాన్ అంటే ఇలా ఉంటాడని నిర్ణయించుకుంది. రమణ మహర్షిని చూడగానే ఇతను ఎన్లైటెన్ ఎందుకు అక్కడ చేస్తున్నాడు, అసలు ఇతను కానే కాదని నిర్ణయించు. ఎన్లైట్మెంట్ కాకుండా నేను ఆల్రెడీ ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్పి ఐ హావ్ బీన్ ఇన్ టు మెడిటేషన్ ప్రాసెస్. అయితే క్లాస్ తీసుకునే ఆవిడ ఒక ఆటోలో వెళ్తుంటే ఏదో అడిగాను, ఇట్లా ఉంది అదే, చిచ్చి ఇట్లా కూడా ఉంటారా, ఇట్లా అది కూడా సమ్హౌ వెరీ హార్ష్ అండ్ సాడ్ అనమాట. అసలు మెడిటేషన్ అంటే నువ్వు మొదలుపెట్టిన చోటే అది రాంగ్ సీడ్. అది రియల్గా నీవు ఒక లైఫ్ని ఒకరికి అప్పగించినావు టు అండర్స్టాండ్ లైఫ్, అసలు ఇష్టము లేదు, అయిష్టం లేదు, సలహాలే కూడా కాదు, విసుక్కోవడం అనమాట. నేను చెప్పింది నువ్వు వినడమే లేదు. మీరు ఇంకా జల్దీ వచ్చారండి. కొంతమంది 30-40 years టైం వేస్ట్ చేస్తారు. నేను చెప్పింది అస్సలు నువ్వు వినకుండా నువ్వు అదే రిపీట్ చేస్తున్నావు. అదే నేను చెప్పింది నిజంగా నువ్వు ఒక వ్యక్తికి నేను ధ్యానం నేర్పించడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. ఆ వ్యక్తి విసుక్కున్నా, కొట్టినా, తిట్టినా అన్నీ అంగీకరించబడతాయి. నేర్పించడానికి కాదు, నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా నేను. ఎవరైనా కూడా ఎవరు ఎట్లున్నా నువ్వు దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళడం తప్ప ఈ అభిప్రాయాలు ఇవ్వండి తద్వారా వదిలేయింది ఆ టాపిక్. ఇప్పుడు ఊరికి నది చెప్తున్నా, మెడిటేషన్ అనేది ఇప్పుడు ఈ చాలామంది వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ లాగా వచ్చేసింది. ఎవ్రీబడి ఈజ్ ఎ మెడిటేటర్. ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను మెడిటేషన్ చేశాను, నేను ఎవాల్వ్ అవుతున్నాను ఫీలింగ్లో ఉన్నాను మీ వీడియోస్ విన్నదాకా. సో మీరు చెప్పేది బయట చూసి అంటే నేను అనుకుంటా ఉన్నది. ఇంకొకరు కూడా చెప్పారు ఇంతకుముందు, అసలు చెప్పడం అసలు మెడిటేషన్ అనేది అసలు తప్పు, ఆయన అసలు స్థితి లేకుండా చెప్పారు, అందరికి సూట్ అవ్వదు అంటే చెప్తున్నారు అనుకున్నాను. కానీ అందరి అన్ని గురువులు నేను తర్వాత ఐ వాజ్ సందిగ్ధంలో ఉన్నాను. మీ వీడియోస్ దగ్గర వచ్చేసరికి ఇట్స్ పార్ట్ అనమాట. అవును కదా, అసలు మెడిటేషన్ చేసి మనం అసలు బయటకు వచ్చేది అనేది లేదు అసలు. అంటే అది మెడిటేషన్ తప్పు కాదు, మెడిటేషన్ వాళ్ళు ఇస్తున్న నిర్వచనం అసలు మెడిటేషన్ కాదు అసలు. ప్లస్ వీళ్ళు తీసుకునే విధానం వెరీ అంటే ఇప్పుడు ఎట్లుందంటే
ఒక అబద్ధ ప్రోడక్ట్ని మొత్తం బ్లాస్ట్ చేస్తే దేశమంతా దాంట్లో సేల్ అయ్యారు, కస్టమర్స్ అయ్యారు. అట్లుంది అది. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారు. దానికి సంబంధం లేదు, అసలు ఎగ్జాక్ట్లీ ఉల్టా జరుగుతుంది. నువ్వు చేయకూడదు, అది జరుగుతుంది బేసికల్గా. అంటే నీవేం చేసినా మళ్ళీ ఇప్పుడు కర్తాభావన వచ్చేసింది అక్కడ. ఇప్పుడు మనం చెప్తున్నది అది ఏమంటారు, ఇది అలెన్ వాట్స్ సెడ్ బ్యూటిఫుల్లీ, మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ పర్టికులర్లీ ఇన్ ఆశ్రమ్స్ దే యాక్ట్ మెడిటేషన్. దే యాక్ట్ మెడిటేషన్. అలెన్ వాట్స్ అసలు మనకు కలిసి నిద్ర రాదు. వి కెనాట్ యాక్ట్ స్లీప్. ఎవరు నిద్రపోరు అసలు. అట్లనే వీ కెనాట్ సిట్ అండ్ మెడిటేట్, దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది అబద్ధం. మనందరికీ మెడిటేటివ్నెస్ అనేది బై ఫోర్స్ చేస్తే మనం 1 గంటకు మెడిటేషన్ చేద్దాం. ఇది నాటకం, ధ్యాన నాటకం. ఇది మంచిగా ఆడండి, తప్పేం లేదు. కానీ రియల్ మెడిటేషన్ నీ థాట్ ప్రాసెస్ మీద నువ్వు వర్క్ చేస్తూ, నీ థాట్ ప్రాసెస్ వల్ల నీకు వస్తున్న వాటిని క్లియర్ చేస్తూ, అసలు నువ్వు మెడిటేషన్ చేయట్లే. మెడిటేషన్ ఒరిజినేట్ అవ్వడానికి కావాల్సింది, ఇప్పుడు దానికి మంచి కాయలు కాయాలనుకో, నువ్వు జస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ నువ్వు ఇప్పుడు కాయల కోసం కాయల దిక్కు చూడకు. ఇప్పుడు అది 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 మేనిఫెస్ట్ అవుతుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో నీ థాట్ ప్రాసెస్లో ఒక మార్పు, నీ డే టు డే లైఫ్లో నువ్వు పెట్టుకున్న రకరకాల సంబంధాలు, వాటి ఇంపాక్ట్స్, దానివల్ల నువ్వు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, వీటిని క్లోజ్గా గమనించినప్పుడు, అవి ఒక్కొక్కటి క్లియర్ చేసుకున్నప్పుడు మిగిలేది మెడిటేషన్. త్రూ మెడిటేషన్ ఇవి ఎప్పటికీ జరగవు. ఇవి ఉంటాయి. ఆ మెడిటేషన్ కాసేపు సేద తీరు. నువ్వు వాళ్ళ కోసం చేయాలి, నువ్వు సరిగా లేవు, టుగెదర్ పార్ట్నర్స్ పిల్లలు అనుకో, వాళ్ళు ఎట్లా ఉండని, నువ్వు వాళ్ళ కోసం చేయాలి మెడిటేషన్. ఇది అందరూ నువ్వు సరిగా లేవు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే వచ్చింది. చాలా జాగ్రత్తగా గందరగోళం. అంటే ఇప్పుడు జనరల్ గా యాక్ట్ చేసే వాళ్ళు పర్లేదు. ఇప్పుడు నాలాగా స్థిరంగా అంటే వీ హ్యావ్ బీన్ వెరీ లాయల్ టు దట్, అంటే వీఆర్ నో వేర్ లెఫ్ట్. అంటే ఇటు అనేవాళ్ళు వాళ్ళు కలుపుకోరు, మామూలు మనుషుల్లో కలవలేము. ఇటు సైడ్ వస్తే వీళ్ళు దే ఆర్ యాక్టింగ్, అండ్ పీపుల్ హు ఆర్ రియల్లీ సీకింగ్ దే ఆర్ లెఫ్ట్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు అసలు అంటే అన్ని సంవత్సరాలు పోయి అంత అబద్ధం. అండర్స్టాండ్ ద ఎసెన్స్. ఒక 2 రెండు కనబడక ఎవరికి ఇంతే ఉంది విషయం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకో, దాన్ని వర్బల్గా చెప్పు, ఇదే కదండి నేను దాన్ని ఇప్పుడు చేసి చూస్తాను, అంతే తప్ప వేవేల పుస్తకాలు, శ్లోకాలు, ఇది 25 సూత్రాలు, ఇవన్నీ ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటావు, దాన్ని ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తావు. ఎట్ ద మోస్ట్ యూ కెన్ బికమ్ ఎ టీచర్. అది బైహార్ట్ చేసి ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి నువ్వు చెప్తావు అంతే. నిజమైన ధ్యాని అట్లా ఉండే అవకాశం లేదు అసలు. వాడు ప్రకృతిలాగా మూమెంట్ టు మూమెంట్ ఉంటాడు. వాడు నార్మల్ అండ్ ఆర్డినరీ ఉండవలసిందే. ఒక సిద్ధాంతం పట్టుకున్నప్పుడే ఒక కాస్ట్యూమ్ వస్తుంది, ఒకలాంటి బిహేవియర్ వస్తుంది. సరే, చాలామందికి నేను చాలాసార్లు అంటే కొందరు నాకు పర్సనల్ కూడా చెప్పారు, మీరు ఆశ్రమాలను టార్గెట్ చేస్తున్నారు. లేదు, నేను చేయట్లే, ఉన్నది చెప్తున్నా అసలు. అది కాదు కానీ ఆల్మోస్ట్ 100 years బ్యాక్ కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తి టార్గెట్స్, కృష్ణమూర్తి అటాక్స్, గురువుస్ అండ్ ఆశ్రమ్స్ అంటే ఇంకో వేరే వర్డ్లో బలిసే కృష్ణమూర్తి అటాక్ అది అందరికీ తెలిసింది. అసలు కాళ్ళ కింద భూమి తీసేసాడు ఆయన, అసలు చేయి పట్టుకుంటే అది తీసి మిస్ఫైర్ అయినాక వాళ్ళు పిచ్చోళ్ళు అయింది, వాళ్ళు టైం వేస్ట్ చేసింది చాలా చాలా కేసులు ఉన్నాయి. అసలు నేను మెడిటేషన్ వల్ల పిచ్చోళ్ళైన సంఖ్య కంటే కూడా మెడిటేషన్ దేనికోసం చేసారో అది రాక పిచ్చోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ రాక పిచ్చోడు అయ్యాడు అనుకో, నేను ఎంత చేసినా అది వస్తలేదు, నాకు ఎంత చేసినా కాంతి కనిపిస్తలేదు, ఎంత చేసినా నాకు నాగప వెనక ఆడతలేదు, ఇట్లా పిచ్చోళ్ళు అయ్యారు ఓవర్ థింకింగ్ చేసి. రెండోది పని నుంచి బయటపడ్డారు. దే ఆర్ ఓన్లీ థింకింగ్ టాకింగ్. స్పిరిచువల్ అంటే డిస్కషన్. దాంతోపాటు ఏదో ఒకటి చేయాలి కాబట్టి దే ఆర్ జస్ట్ అబ్జర్వింగ్ సంథింగ్.
ఈ డిస్కషన్ స్పీడ్గా మనం నేను ఇంతకుముందు చాలా మాట్లాడాను. నేను ఇది మాట్లాడేది నా నోరు కాదు, ఇక్కడ నుంచి పడుతుంది అంతే అంతే అంతే. వెనక నుంచి మన మైండ్ స్టిల్నెస్గా లేదు, ఇట్లా అదంతా వచ్చేస్తుంది. అడిగాను మా దాంట్లో ఇప్పుడు డబ్బులు రెంట్కి పెట్టుకున్నాయి కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేసేదాన్ని, అది ఎట్లా కానీ ఆ పత్రికా జేబులో డబ్బులు ఉన్నాయా అన్నారు. షాక్. మళ్ళీ ఇంకొకసారి ఆ సార్ని అడిగాను, మళ్ళీ సినిమాల్లో అన్నింటిలో హీరోయిన్లు వంటింట్లో నుంచి వస్తారు, మళ్ళీ మేకప్ వేసుకొని ఉంటారు, అట్లా ఎట్లా ఉండాలి అని అడిగాను. ఇట్లా ఇట్లా చూసారు ఆయన, ఏదో అన్నారు. ఈ డిడ్ నాట్ ఆన్సర్ మీ. సో వాళ్ళకే తెలియకుండా అసలు పత్రికా డబ్బులు జేబులో డబ్బులు అంటే ఆయన కష్టపడ్డారు, ఆయన పక్కన ఉంటాయి అని చెప్పాలి, నువ్వు నీ దాచిపెట్టుకోవాలని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అది కూడా క్వశ్చన్ మార్క్. అది నాకు తెలియదు, ఇగ్నోరెన్స్. 25 years వచ్చినా అడిగిన వాళ్ళు చెప్పారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆశ్రమ్ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాలి అనే అది కాన్సెప్ట్ కూడా అసలు లాక్కోవడమే, అందులో ఏ డౌట్ లేదు. అంటే నేను పేరు చెప్పకూడదు కానీ ఎందరో నాతో కలుస్తారు. మొత్తం ఒంటి మీద ఉన్న బంగారం స్థలాలు అమ్మేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను జాబ్ మానేసి 4 months నేను హాస్టల్కి రెంట్ కట్టి ఐ యూస్ టు గో దేర్ అండ్ స్టే దేర్ అండ్ దేర్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ విత్ లేడీస్. ఇవన్నీ క్రాస్ చేసి వచ్చి ఐఎమ్ స్టాండింగ్ హియర్. కానీ హెరాస్ అయిన వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ నెవర్ లాస్ట్ ఎనీథింగ్. ఎందుకంటే నేను ఎవరికి డబ్బులు ఇవ్వను, వస్తువు కొనిస్తా, మనీ మాత్రం చేతికి ఇవ్వను. వెరీ రేర్లీ ఐ గివ్. అది ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఏ పాయింట్ విత్ సేవ్ మీ అలాట్. ఇంట్లో ఆడ కూడా ఉపయోగపడింది, ఎవరికి ఉద్యోగం చేసుకున్నాను. రీసెంట్గా దగ్గరికి వచ్చిన ఒక ఆయన ఇక్కడ వైజాగ్ ఆయన అంత మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే అంతకుముందు ఉన్న గురువు గారు ఒక ఆయన మేబీ హీ లాస్ట్ lakhs of rupees. తర్వాత ఆశ్రమం కట్టడానికి కూడా ఆయన ఎంతో పెట్టుకోవాల్సి. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఈ వీడియో యూట్యూబ్లో వచ్చిందంటే ఏదో సర్లేండి ఏదో వచ్చింది మీకు మొత్తానికి మీ లక్ అనుకున్నాను. ఆ వీడియోలు చూసిన తర్వాత స్లోగా ఆయనలో పరివర్తన వచ్చి ఆ క్వశ్చన్ చేయటం, ఆ క్వశ్చన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ వాళ్ళు చేసిన తర్వాత అల్టిమేట్లీ హీ లెఫ్ట్ దట్ కల్ట్ అనుకోండి, ఆ పర్సన్ అనుకోండి, మొత్తం ఆల్ వదిలే హీ స్టూడ్ అలోన్, ఇండిపెండెంట్గా నిలబడి హీస్ ఫైటింగ్. అంటే తన ఇండిపెండెంట్ తను ఉంటూ ఎవ్రీడే వీడియోస్ చూస్తాడు. ఈ సందర్భంలో మేము మాట్లాడుతున్నప్పుడు ఒకటే చెప్పాను, మీకు నిజమైన గురువు అనే పదం ఉంటే మీ యొక్క నిజమైన హ్యాపీనెస్, మీ గ్రోత్, మీ ప్రోగ్రెస్కి సంబంధించి తప్పితే హీ నెవర్ అలౌస్ ఎనీథింగ్ ఎల్స్. మీ నుంచి ఏదో ఆశించేసి మిమ్మల్ని ఇప్పుడు మై వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఇది అయిపోయిన తర్వాత 12-20 ఏళ్ళకి మళ్ళీ ఇంకో గురుగారిని పట్టుకున్నాం, స్టిల్ ఇన్ ద బోట్. ఇప్పుడు అది చూసిన అంటే మాకు కూడా ఉన్నోళ్ళు కూడా బాగా జరిగినాయి అని చెప్పి స్టిల్ దే ఆర్ సేయింగ్. నేను యూఎస్ కాల్ చేసి కూడా 1 hour మాట్లాడి 2 days బ్యాకే, నిన్న కాకుండా మొన్న. స్టిల్ దే ఆర్. ఒక అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే ఎగ్స్ ఉండవు అని చెప్పి 25 years అమ్మాయికి వాళ్ళు రాసిచ్చారు. బట్ షీ గాట్ వెళ్తే మరి తినన్నాడో గురుగారు అన్నారో ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దట్. ఎగ్స్ కావాలా పిల్లలు కావాలని 1.5 year కి పాప ఇద్దరు వెళ్ళారు పిల్లల కోసం వచ్చిందని. మా సొంతగానే వాళ్ళకి రిలేటెడ్ కాదు చెప్పారు. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే మాకు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆన్ షేర్స్ ఆర్ సంథింగ్ వీ హ్యావ్ 1 rupee ఆల్సో వెరీ వాల్యుబుల్. మేము పాలు 40 rupees కొనేది కూడా ఐ హ్యావ్ కట్ ఇట్ డౌన్ ఫర్ 30. Cashew nuts have cut it down. Atlantivi, we paid for Annadhanam 20,000 and within a 1 week gap I did not go there. They asked again to distribute plants for 1,600. I was really irritated and asli itla veltavu aslu vyasananga veltana ante every Sunday is going, we pay 500. Again he says darsanam ledu malli guruvaram ramani, you go there from here 2 hours you journey on your bike and field petrol is there, you spend there and 500 again pay. ఆ 500 ఎన్ని అవుతున్నాయి, 20 ఏంటి 1,600 అండ్ రెంట్ కట్టాలంటే 350 నాకు మెయింటెనెన్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు పిక్ ఇట్ అవుట్. పీపుల్ హు ఆర్ సపోజ్ టు బి అస్ దే ఆర్ నాట్. ఇట్లా కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఫర్ మీ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే నేను ఎలా అడిగినప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళాలి అందరూ సార్. 1 more minute నేను అడిగాను గురుగారిని, టైలరింగ్ నేర్చుకుంటున్నాను నేను, ఇంట్రెస్ట్ నాది సర్టిఫికేట్స్ అన్ని పడేస్తే 85,000 కడితే పే చేస్తే రావాలి. ఎంటెక్ చేస్తే నేను లెక్చరర్గా వెళ్ళొచ్చు, సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే నేను జాబ్ చేయాలి. వాట్ ఐ షుడ్ అంటే ఇవన్నీ కాదమ్మా నేను తీసుకెళ్తాను, అట్లా కాదు అన్నాడు. ఇది కాకుండా
ఆయన చూపిస్తారు. ఇంకొక రోజు ముందు అంటే ఎక్కడ నాకు స్పార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను అందరిలాగా ఇప్పుడు మిగతా వాళ్ళలాగా మా ఆయన గుట్టిగా వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళను. 10 years నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. ఐ డోంట్ మూవ్ అనమాట. ఐ వోంట్ మూవ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. ఐ సిట్ హియర్, ఏడుస్తాను డిప్రెషన్లో. అడిగాను ఫస్ట్ అడిగితే నేను పిల్లలంటే పత్రిక వస్తారంటే మెడిటేషన్ చేయమన్నారంట. ఇంకొకసారి నేను ఉన్నప్పుడు చెప్పలే, అసలు మెడిటేషన్ అవసరం లేదు, 2 minutes నన్ను తలుచుకొని కూర్చోండి అని చెప్పారంట. అంటే నాకు మెడిటేషన్ మీద బాగా నమ్మకం అనమాట. ఇక్కడ వచ్చిన రోజు బ్రేక్ అయింది కానీ చేస్తే ఏదో ఒకటి వస్తుంది అనేది. సో 2 minutes చేయాలన్నారు ఏంటి, ఈయన డిపెండ్ చేయించుకుంటున్నారు. ఈ వాంట్ ఈ 20,600 అంటే సక్ చేస్తున్నాను. నాకు ఒక స్థలం ఉంది, అది లైక్ డబుల్ అయింది 4 yearsలో. నేను రియాలిటీలోకి వచ్చే ఇంతకుముందు అయితే ఇచ్చేసేది, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, సంపాదించున్నాను. నౌ రియాలిటీ స్ట్రక్ లాట్ ఫ్రమ్ 7 years ఆఫ్టర్ మ్యారేజ్. ఇట్స్ గాగ్లింగ్ అండ్ బాగ్లింగ్. ఎట్లాంటి లోపల రోజు డైనమైట్ వెళ్ళిపోయింది మళ్ళీ. అండ్ సో వెళ్ళి నేను అడిగాను, నేను స్వామిని అడుగుతాను అమ్మమంటారంటే, నేను అడగను, నాకు రాలే అసలు క్వశ్చన్. నేను అమ్మనది భూదేవి. నేను గోల్డ్ అంతా అమ్మేసి మొత్తం వదిలేసి ఓన్లీ స్థలం ఉంది. భూదేవి అంటే ఇష్టం, అది ఉంటే ఎప్పటికైనా నేను అక్కడికి వెళ్ళి గుడి చేసుకుని ఆవిడ అడగడు చెన్నైలో. సో హీ వెంట్ అండ్ ఆస్క్డ్, హీ సెడ్ దట్ తీసేసాయి మీకు వస్తాయంటే ఐ డి నాట్ ఫెల్ట్ గుడ్ అబౌట్ ఇట్. ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు అక్కడ ఉన్నప్పుడు మాకు ఇట్లా బాగున్నాయి, మరి వాళ్ళు చెప్పించారో తెలియదు, నాకేం తెలియదు. ఆయన చెప్పిన తర్వాత కూడా నేను గురువుల్ని, దేవుళ్ళని, డివోషన్ నమ్ముతాను. ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇఫ్ ఇట్ సేస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ ఐ డూ దట్. వృశ్చిక రాశి ఏదంటారు, ఇఫ్ ఇట్ ఫీల్స్ మీ అనమాట. వాళ్ళు మంచిది పాంప్లెట్స్ పంచండి అన్న పంచను నేను, నాకు లోపల నుంచి చెప్పు, నువ్వు నాకు వెళ్ళి కష్టపడి అని. సో స్థలం అనేది నాకు ఐ ఫెల్ట్. ఇప్పుడు కూడా నిన్న నేను 1 yearకి నాకు రీసా గారు తెలుసు, బట్ ఈగో ఉంటుంది కొంచెం. ఆయన చెప్పారు, నువ్వు ఏదన్నా డే టు డే లైఫ్ ఏం వర్క్ చేయాలంటే 1 year నువ్వు పిక్ చేసుకుంది లైఫ్ టైం. ఆ లైఫ్ టైంకి ఏం సెలెక్ట్ చేసుకుని నాకు 1.5 year అయినా ఐ డి నాట్ గెట్ ద క్లారిటీ అండ్ ఐ డి నాట్ గెట్ ఇన్ టు మైండ్ టు కమ్ అండ్ ఈవెన్ డిస్కస్ ఆల్సో. అండ్ మా హస్బెండ్ తోటి ఎల్లుల్లి తోటి అట్లా వెళ్తాను. సో ఈ స్థలం అనేది అమ్మడం అనేది ఐ వాస్ గెట్టింగ్ టాన్ బిట్వీన్ అనమాట. అసలు అక్కడంటే గురుగారు చెప్పారు ఏమన్నా అయిపోద్దేమో. మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా మనకి శ్రమే, మన ఇష్టమైనవి మనం చదువుకోవాలి, ఎడ్యుకేట్ అయితేనే ఉంటుందని చెప్పి గురుగారు చెప్తే, ఇప్పుడు నేను అంటే సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నట్టు వైజ్ నో బడీ హెల్ప్ మీ ఫర్ ద ప్లాట్ఫామ్. నేను ఇప్పుడు passed out అయిన వాళ్ళకంటే కూడా 10 questions లో 6 I will answer, 1 also they cannot answer, but they are good with their system. Somebody are there to help. There are no one to help. Even my husband, he is into software, and persons I went to all institutes for the lab. No lab is there anywhere. I'm ready to pay for 2 institutes extra for the course only for the lab, but I'm not provided, so I dropped it. So now I got the thing. నువ్వేం స్టార్ట్ చేసినా నువ్వు కంప్లీట్. సో ఇప్పుడు నాకు ఏమన్నా కోర్స్ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అనమాట. అత్తగారు అంటారు, హస్బెండ్ గురించి, ఎందుకంటే పేరెంట్స్ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయరు. మనకున్న రాంగ్ నామ్స్ తోటి, డెసిషన్స్ తోటి భయం, ఏం చేయాలన్నా భయం. ఫస్ట్ ఆడపిల్లలు భయంతో పెంచుతారు మా ఇంట్లో అయితే స్పెసిఫిక్గా. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను అని భయం. ఇట్లా గురువులకి వెళ్తే మేము వద్దు ఏం చేద్దాం. ఇప్పుడు నేను అది మానేస్తే మళ్ళీ ట్రిగర్ అవుతుంది. నేనేం సమాధానం చెప్పుకోవాలి హస్బెండ్కి? నువ్వు అంటే 8 పైసా అయినా లెక్కే. ఎవ్రీథింగ్ ఈజ్ అంతే. అది వాళ్ళైతే 15 లక్షలు పెట్టేయచ్చు. మొత్తం స్టోరీని ఒక 2 sentences లో చెప్పాలంటే హౌ యూ సమ్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది దాని ఎసెన్స్ వాట్ ఇస్ ఇట్? లైక్ వాట్? ఇప్పుడు మీరు మొత్తం చెప్పారు చాలా విషయాలు కదా, దీన్ని అంటే వాట్ ఈజ్ దాన్ని సమప్ చేసి అంటే కాంటెక్స్ట్ ఇస్ అంటే గురువు ఇప్పుడు కాంటెక్స్ట్ అంటే ఆశ్రమాలకు వెళ్ళి you did not get what you want and you also got you are also I don't want to say ashram and all like meditation you are concept. the victim of no I am not victim. What I have gone through is I felt good with them and all. Like I want myself common sense with me. I don't want to say anything on anyone. ఎందుకంటే నాకు కొంచెం సాఫ్ట్గా ఇప్పుడు దాకా బ్లంట్గా గన్ షాట్ చెప్పేదాన్ని. సో ప్రాక్టీసింగ్ స్వీట్ కోట్. సో ఐ డోంట్ వాంట్ మిగతా అనేది సంబంధం లేదు. ఏం విన్నా కూడా నువ్వు చేసేదానికి అన్వయించుకొని. ఇప్పుడు మా ఫాదర్ని అడిగాను నేను 12th అయిపోయిన తర్వాత, చదివితే వస్తుందా, ఇంటర్లోనే చదివితే వస్తుందా, వాస్తు బాగుంటే వస్తుందా అంటే వాస్తు బాగుంటే చదువు వచ్చిందని చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హిమ్. ఉంటుంది నాకు ఇంతకుముందు ఉండేది. మా ఫాదర్ చెడగొట్టాడు లైఫ్ అంతా, ఉద్యోగం చేయని. ఇక్కడ నాతో పాటు చదువుకున్నాడు, తక్కువ వచ్చిన వాళ్ళు అందరూ ఎయిమ్స్లో చదివారు, యుఎస్లో బిజినెస్లు పెట్టుకొని సెటిల్ అయ్యారు. నేను గిన్నెలు కడుగుతున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్, గిన్నెలు కడగడం. బట్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇంటూ. ఇక్కడ నేను చదివినప్పుడు ఉంటుంది నాకు ఇట్లా కనుక్కున్నారు కోడింగ్లో అంటే ఐఎమ్ ఆల్సో గుడ్ విత్ దట్. ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ రెస్ట్, బట్
కీప్ మై మైండ్ ఆన్ దే. సో మనకున్న దాన్ని అట్లా షార్ప్ అండ్ ఎక్సెల్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ అనేది నాకు నేను కల్పించుకోవడానికి ఐ వాంట్ స్ట్రెంగ్త్ ఇన్ మీ దట్. అందుకని ఎక్కడైనా ఉంటే ఐ విల్ రియల్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు మూవ్. మీ ఊరికినే చూడడానికి సమాధులు ఉన్నాయి వెళ్ళి చేస్తే వస్తుంది అంటే ఐ డోంట్ మూవ్ యాక్చువల్లీ. లైక్ రియల్లీ ఇట్ షుడ్. ఇప్పుడు నేను అంటారు నీకేం చేంజ్ వచ్చిందంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను అడగల ఫస్ట్ కూర్చునేటప్పుడు. సో నాకేం కనిపించదు ఇమేజెస్, నేను చెయ్యాలా లేదా అనిపిస్తే చాలు. సో ఇట్ హ్యాస్ టు ఫీల్ అనమాట, నాకు రావాలి. అట్లాగే ఇఫ్ ఐ కెన్ get on and if I earn so many crores, I want to settle a place where people come and learn really. They can practice something. Ippudu itla undi, we can't go even to our meditators home to sit really to chat this. Mem veltamu meditation ki, ma intiki vaste nenu sit andukani nenu untaru yanga real aithe they'll call me really I am ante nenu akkada kurchoni unte really worth anedi adi symbolic anamata. But nobody talks about real change in them. So I feel bored. నాకేమనిపిస్తుంది, పేరెంట్స్ సైడ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్, మెడిటేటర్ సైడ్ ఐ డోంట్ ఫీల్ హ్యాపీ, అండ్ ఈవెన్ అత్తగారింట్లో హ్యాపీ ఉండదు. అంటే నేను తేడానా? బికాస్ ఐ డి నాట్ గెట్ ఎ ప్రాపర్ లైక్ ఇప్పుడు ఇట్లా ఉంది. 1 year నేనేం ఫాలో కాదు. 1 year I met him recently from a week or 4 days I'm listening. ఇది రాసింది ఎన్ని రోజుల నుంచి రాస్తున్నారు? నేను మొన్నే రాశాను ఇది. అండ్ మొన్నటి నుంచే మధ్యలో మళ్ళీ మా ఆయన గుర్తు చేశారు, ఈయన చెప్పింది బాగుంది చూడు అని. అంటే ఈయన దగ్గరికి రాలా, జస్ట్ ఐ మెట్ హిమ్, ఐ కేమ్, ఐ బాట్ సమ్ బుక్స్, ఎవరికో పోస్ట్ చేశాను. ఈయన చెప్పారు నాకు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, నువ్వేం చూస్ చేసుకుంటావు ఇంకా లైఫ్ టైం వదిలిపెట్టదు. నేను సద్గురు దగ్గర విన్నదేమో నువ్వు ఎక్కడైనా జాయిన్ అయితే 2 years కూడా చేయకపోతే ఏంటంటే నేను ఆ 2 years పెట్టుకున్నా సంథింగ్ పిక్. నాకు ఈయన చెప్పింది మైండ్ లో ఉంది లైఫ్ టైం అనేది, ఏది పిక్ చేయాలని భయం, నేను దానికి స్టిక్ అవును అని. సో ఇన్ని తర్వాత అంటే నేను ఒక చెప్తే నేను ఇప్పుడు కబుర్లు చెప్పడం రాదయ్యా, ఎప్పుడు ఎదవల్లాగే ఉంటావా, నేర్చుకుంటా అనేది పత్రికారి బుక్లో ఉంటుంది. నేను 12 years తీసుకున్నాను, ఆ సెంటెన్స్ దగ్గర ఆగుతాను నేను. సో నవ్ ఐ కెన్ చిట్ చాట్ విత్ ఏ గ్రాస్ హాపర్ ఆర్ ఏ కప్ ఆర్ ఎనీథింగ్. అంటే గుండ్రాయిలా కూర్చుంది కబుర్లు నీకు మీ నాన్నకి రాదు అనే దగ్గర నుంచి ఐ ప్రాక్టీస్ దట్ అబ్జర్వింగ్. ఎప్పుడు ఏమన్నా గుండ్రాయిలా కూర్చొని లోపల దుఃఖం ఉంటుంది, మాట బయటికి రాదు. సో దాన్ని ఐ పాలిష్డ్. అట్లాగా రీసా గారు చెప్తే లైఫ్ టైం కంటే 1.5 years స్టిల్ ఐఎమ్ నాట్ ఇన్ దాట్. సో ఐ కేమ్ అగైన్ అనమాట. అంటే చెప్పగానే ఉత్తినే మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు మీట్ ఎనీ వన్. ఐ రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ ఈవెన్ మై టైమ్ ఆల్సో. సో ఇప్పుడు నాకు ఉంటుంది కంప్లైంట్, ఎక్కడ ఆపాలో తెలియదు అనేది మా గురువు గారు చెప్పారు. ఐ టుక్ నోటీస్ అండ్ ఐ స్టార్టెడ్ టు వర్క్. సో దానిలో ఆచార్య వేదాంత్ గారు అని ఆయన చెప్తారు, సిస్టర్ హౌస్ ఈజ్ నాట్ ఏ హెవెన్ ఫర్ యూ, హిట్ ద రోడ్, వర్క్. నువ్వు ఇప్పుడు పని చేయకుండా నువ్వు పెళ్లి చేసుకున్నా అంటే బాడీ కన్సంప్షన్ ఉంటుంది, మేల్స్కి కొడతారు తిడతారు అనేది. ద సేమ్ థింగ్ ఇన్ వర్డ్స్. కాకపోతే ఆయన పర్షన్గా చెప్తారు, టూ వైలెంట్గా అనమాట. సో ఆ టాపిక్స్ రీసా గారు టచ్ చేసింది నేను వినలేదు. బట్ ద అదర్ సైడ్ వాట్ ఐఎమ్, ఇదేమో ఫిజికల్ వాట్ వీ హ్యావ్ టు వర్క్ అనేది ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. నేను అసలు ఇంట్లోంచి కదిలి ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి, ముస్లిమ్స్ అయినా కూడా ఐ ఇన్స్పైర్ మీ. కానీ అది కూడా కాదు, అది వైలెంట్ గా ఉంది. ఫస్ట్ మనకి ఇది అవ్వకుండా మైండ్ సెటిల్ డౌన్ అవ్వాలని చెప్పారు ఇందాక వచ్చినప్పుడు. సో అట్లాగా ఇప్పుడు వీడియోస్ వినే కొంది అది జిల్లిబిల్లి పల్లిపల్లిమైన అది పాట నేను ఎప్పుడో వినేదాన్ని, మొత్తం పోయి దేవుడి పాటలు ఒకటే, ఈశాన్ ఒకటే ఏంటున్నా. మళ్ళీ ఒకసారి టచ్ మీ అనమాట. బృందావనం మీద ఎవరిది అనేది పాత బ్లాక్ అండ్ వైట్ మల్లీశ్వరి సాంగ్స్ ఎంజాయ్ చేసేదాన్ని. ఈశా సద్గురు దానిలోకి వచ్చింది టోటల్లీ ఐ ఫర్గాట్. పత్రికా దానిలో ఉన్నప్పుడు లేదు, ఈశా గారి దానిలో వచ్చింది టోటల్లీ స్పీన్ అనమాట. ఆయన పాటలే, ఆలాప్సే, ఆయనే భజన్స్. అంటే ఈవెన్ వితౌట్ దట్ ఎనర్జీ మరి ఇట్ హ్యాస్ బీన్ లాక్డ్ మా నాగా సంథింగ్ దే. మళ్ళీ ఈయన టచ్ చేసిన తర్వాత దెన్ టుడే ఐ డౌన్లోడెడ్ ఇన్ ద మార్నింగ్. ఒక పెళ్లికి వచ్చాను కడతాల్ దగ్గర 2-3 hours. సో వెళ్ళడానికి ఇష్టం లేదు, బట్ మనుషులతో కలవాలనేది ఈయన పెట్టుకొని ఈయన చెప్పింది దానికి ఏమేమి పాటలు బాగున్నాయని వైలిన్ వాయిస్తే రమ్య అన్న అమ్మాయితో ఎవరితో లైక్ హీ వాజ్ డూయింగ్ ద థింగ్. సో అగైన్ ఇట్ స్పార్క్డ్ అనమాట. సో ఈవెన్ దో ఐ డోంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ గురు, బట్ స్లోలీ అనమాట. ఎందుకంటే హీ డజంట్ గివ్ దట్ వైబ్ ఆర్ సంథింగ్. అంటే మాకు పత్రికారు బాగా నాకు అయితే లైక్ హీ హ్యాస్ సాట్ ఇన్ దట్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఇంకొక ఆయన తీసుకున్నాం కాబట్టి. బట్ దానికంటే కూడా ఐ నీడ్ టు ఎవాల్వ్ వాట్ ఐ పొటెన్షియల్ ఐ హ్యావ్
ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ రాయాలనుకున్నాను. ఐ వాంట్ ఎర్న్ మనీ ఫ్రమ్ దాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ దట్. రాత్రి I sat and written my C coding program and 2-3 times 4 times attend అయ్యాను. C++ attend అయ్యాను 2-3 times. Embedded systems, but I'm very scared. అంటే నువ్వేం మొదలు పెట్టినా చేయమనేది మా ఫాదర్. మరి ఇట్లా గురువు గారు చెప్పారని హస్బెండ్ దగ్గర నుంచి. సో అసలు ఎటు కాకుండా అనమాట. ఇట్లా ఎవరు నోబడీ సపోర్ట్స్. ఇప్పుడు ఒక మనిషి ట్రై చేయాలని ఎవరు చెప్పరు. నువ్వు చేస్తున్నావు రావట్లేదు, నేను తీసుకెళ్తానమ్మా అని చెప్పారు గురుగారు. ఇప్పుడు నేనేమో చేస్తే మళ్ళీ ఆ స్థలం అమ్మకపోతే అదేమన్నా అవుతుందేమో అని భయం. అన్ని భయాలే. ఎటు వెళ్ళడానికి కూడా అన్ని చేంజ్ చేసి ఉన్నాయి. సో ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, రీసా గారి దగ్గరికి అనుకున్నాను. ఇప్పుడు ఈయన దగ్గరకు వస్తే నార్మల్ డిస్కషనే ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చేయకపోతే గిల్ట్ లాగా ఉంటుంది. చెప్పింది చేయలేదు కాబట్టి ఇట్లా జరిగింది. ఎందుకంటే పీపుల్ ఆర్ దేర్ టు పాయింట్ అవుట్ బికాస్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సమ్. ఐ కంక్లూడ్ హియర్. అండ్ సో లాట్ ఆఫ్ థింగ్స్ మీరు చెప్పారు. బేసికల్లీ అంటే మనం టాపిక్ ధ్యానం గురించి మొదలు పెట్టాము. బేసికల్లీ ఓకే, ద హెవీలీ లోడెడ్ వర్డ్ మెడిటేషన్ డిఫరెంట్గా అసలు మొత్తం ట్రెడిషనల్ వే దగ్గర నుంచి ఇప్పుడు మోడర్న్ స్పిరిచువాలిటీ దాకా. సో ఆ ధ్యానం అనేది అనేక విధాలుగా ఈ హెవీలీ లోడెడ్ వర్డ్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి we want some clarification. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం. వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, లేకపోతే డిస్టెన్స్ చేస్తారు, ఏదైనా జరుగుతుండొచ్చు పక్కన పెడితే. ఈ హెవీలీ లోడెడ్ వర్డ్ ఈ ధ్యానం ఈ కాన్సెప్ట్కి సంబంధించి రేసా గారి నుంచి ఒక ఫ్రెష్ ఇన్సైట్ మనం వీ వాంట్ టు సీ ఇట్. ఒకవేళ ఈ వీడియో ఇలా నడుస్తుంది కదా, మధ్య మధ్య స్టోరీ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ అది యాంగిల్లో వెళ్ళచ్చు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నేను కొన్ని చూసిన కానీ లేదంటే నేను 1 month నుంచి మీ దగ్గర వస్తున్నాను కానీ మీరు ఒక పద్ధతి పెట్టి ఇది ఫాలో అవ్వని ఎవరికి చెప్పడం, ఇది ఇలా ఉంది అండర్స్టాండ్ చేసుకోండి, మీరు కూడా అనుభవపూర్వంగా తెలుసుకోండి, ఓకే అనిపిస్తే మీరు ముందరికి వెళ్ళండి అంతే. అక్కడ ఎక్కడిని ఎవరిని కూడా ఇది బంధించడం. ఇప్పుడు అది కావాలి సొసైటీ. ఇక్కడ నుంచి కొద్దిగా మీరు మళ్ళీ ఫ్రెష్గా అంతే. అంటే మెడిటేషన్ చేసేది కాదు, జరిగేది కాన్సెప్ట్ కాదు, అది జీవన విధానం. అంటే ఏది చేస్తున్నామో, ఏది చూస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో ఆ శరీర ధర్మానికి అనుగుణంగా మనసు పనిచేస్తూ ఉండడం అంతే. అంటే ఇప్పుడు నేను వంట చేస్తే ఆ వంట చేయడానికి ఎంత ఆలోచన అవసరమో అంత ఆలోచననే చేస్తుంది మనస్సు. అది సంపూర్ణ ధ్యాన స్థితి అంతే. అంతకుమించి ఏమీ లేదు. లోకాలు, అనుభవాలు, ఇదంతా మైండ్కి ఇమాజినేషన్ ఇస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాస్తాడు చూసారు. ఇప్పుడు ధ్యానం కథ అల్ల ఉంటుంది. దేనికి ఉపయోగపడదు, ఓన్లీ గురువు గారికి ఉపయోగపడతాయి. హీ బికమ్స్ రిచ్. నేను జోక్ రాసిన, మీ దగ్గర కోర్సులో జాయిన్ అయ్యి ప్రతిరోజు ధ్యానం చేస్తే ఏమవుతుంది గురూజీ అంటే, మేము ఇంకో 10 ఆశ్రమాలు కడతామని. సో బెనిఫిట్ ఖచ్చితంగా ఉంది. అవన్నీ దాన్ని తీసుకున్నట్టయితే అనవసరమైన ఆలోచన లేకపోతే మెడిటేషన్ అవసరమైన ఆలోచన ఇప్పుడు ఇక్కడ కొంచెం సరిగ్గా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవింగ్కి తగిన ఆలోచనలు అంతవరకు. అంటే నేను ఇట్లా చెట్టు తవ్వుతుంటే ఎవరు వచ్చి నీళ్లు పోసారు, అట్లా అవసరం అంతే. ఆ నీళ్ళు ఇట్లా చల్లట్లేదు, అలాగని దాన్ని గ్లోరిఫై చేయట్లే. శుద్ధ కర్మకి జస్ట్ శుద్ధమైన అవసరమైన మేరకు ఆలోచన నువ్వు చేయడం లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ట్యూన్. ఒకవేళ నువ్వేమి చేయకపోతే మైండ్ కమ్స్ టు ఎ హార్ట్. మైండ్ కమ్స్ టు అంటే శరీరం కదలటం లేదు కనుక మైండ్ కదలకుండా పడుకో. ఇప్పుడు జోగి భోగిలాగా అది ప్రత్యక్ష ధ్యాన స్థితికి సంకేతం. అంటే ఒకవేళ ఆ టైంలో నువ్వేం చేయట్లేదు కాబట్టి నువ్వు ఇట్లా కూర్చుంటే బాడీ ఉంది, బాడీ పక్కన మనస్సు ఉంది. బాడీ ఉంది కాబట్టి కూర్చున్నాను. నీదర్ యు ఆర్ థింకింగ్ నార్ అబ్జర్వింగ్. మొత్తం ఉండదు, అసలు ఉండదు. కదిలితేనే మనస్సు అంతే. మనస్సు బేసికల్గా లేదు, వస్తువే మనస్సు. అదర్వైజ్ మనస్సే లేదు. ఇప్పుడు ఈ పెయింటింగే నా మనస్సు,
పెయింటింగ్ లేకపోతే పెయింటింగ్ సంబంధించిన మనసే లేదు కదా. తద్వారా పని చేస్తున్నప్పుడు ఆ పని ఉంది కనుక ఆ పనికి తగ్గ మనసు పుట్టని. పెయింటింగ్ చేస్తున్నప్పుడు పెయింటింగ్ తగ్గ మనసు పుట్టని. 10 మందికి వంట చేస్తే దానికి తగ్గ ఉప్పు పడని. అంతే సమతౌల్య స్థితి. ఇంకొకటి జస్ట్ ఎందుకంటే రమణ మహర్షి ప్రతిరోజు నిద్రలోకి మనసు హృదయంలోకి వెళ్తున్నది. ద మూమెంట్ అంటే రమణ మహర్షి అండ్ ఐనాలజీలో వచ్చిన టీచింగ్స్లో అన్నింటిలో కూడా మనం చాలా ఖచ్చితంగా చూస్తున్నాం. ద మూమెంట్ యూ గోయిక జస్ట్ హార్ట్ టు బ్రెయిన్ అంతే వెళ్ళిపోతుంది. మైండ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది, యాక్టివేట్ అయిపోయి మొత్తం ప్రపంచాన్ని మనం చూస్తాం. మీరు అన్నారు కదా, ఏ పని చేసినప్పుడు మనసు పని చేస్తుంది, పని ఆగిపోయి స్టిల్నెస్లో ఉంటే మనస్సు హృదయంలోకి వెళ్ళిపోతుంది. అంతే అంతే అయిపోతుంది. రైట్, కానీ అది పూర్తి వ్యక్తికి సంబంధించి. ఇప్పుడు నేను చెప్తున్నది నాది. ఇప్పుడు నాకు ఏ ఆలోచన ఉంటుంది అంటే ఇప్పుడు చెప్తే నమ్మడానికి ఉండదు, కానీ ఐ రియల్లీ డోంట్ థింక్ ఎనీథింగ్. ఇఫ్ ఐ రైట్ ఐ రైట్, ఇఫ్ ఐ వాచ్ ఐ వాచ్, ఇఫ్ ఐ డాన్స్ ఐ డాన్స్. అంతే తప్ప ఏమీ చేయనప్పుడు ఏమీ చేయదు మైండ్. కాదు, నీ మనసులో ఉన్న తాళ్ళు చాలా తెంపాలి. ఇప్పుడు నీ మనసులో ఒక 3 ఉన్నారు, 4 ఉన్నారు, వాళ్ళని ర్యాపిడ్ ఎక్కించి పంపించేసి అదే సాధన. దానికి అదే జరిగింది. తర్వాత ధ్యాన స్థితినో జన్ స్థితినో జన్ స్థితి ఉన్నవన్నీ మూల స్థితులు ఎప్పుడో ఉన్నాయి ఆల్రెడీ. నువ్వు నిరంతరం వాటిని ఉద్దీపన చేస్తున్నావు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నీవు నీ గురించి మాట్లాడాలంటే నువ్వు చెప్తున్న ఆ 3 ఉండవలసింది. అది నీవెవరో నీకు తెలియదు. యు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్, బికాస్ ఆఫ్ ద గురు, బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. ఆ 3 లేకుండా అసలు నువ్వు నీ గురించి ఏం చెప్పట్లేదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. వాళ్ళని ఆటో ఎక్కించి పంపించేసేయాలి. అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ టీకి పైసలు ఇచ్చి మరీ పంపించు. ఇంకెప్పుడు రావద్దు మనసులోకి. ఫిజికల్గా ఉండటమే ఎక్కువ, ఇంకా మళ్ళీ ఆలోచించడం ఒకటి పైనుంచి టూ మచ్. వాళ్ళు మన ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించడం, ప్రశ్నకు జవాబు ఇవ్వడం లేదా వెళ్ళిపోవడం అంతే. ఒక్కసారి ఒక 5 అడుగుల దూరం ఒక మనిషి వెళ్ళిపోయాడా వాడి నీడ ఉండకూడదు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని మోస్తున్నామంటే అసలు వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. అంత ఉండదు. దీనికి ఒక చెప్పండి, అసలు వాళ్ళ పేరు ఉచ్చరించడంత. ఇది ఫస్ట్ స్టెప్. ఆలోచనలు వస్తే రాని, డోంట్ అట్టర్. ఎందుకంటే అట్టర్ నాన్ సెన్స్. అది ఎంత మంచి మంచి పేర్లు ఉన్నాయి అవి వదిలేసి సైలెంట్గా ఉండడం కూడా అదే అదే అసలు ఎవరి పేరు ఎత్తకుండా జీవించాలి. అసలు ఒకవేళ ఒక వ్యక్తి పేరు ఎత్తితే ఎగ్జాక్ట్ సందర్భోచితంగా ఒక చిన్న వ్యాఖ్య చేయాలి తప్ప నిరంతరం ఒకరి గురించి మాట్లాడడము, వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, వాళ్ళు చేసింది చెప్పడము, ఎప్పుడో గతంలో జరిగిన దాన్ని. సో నౌ యు ఆర్ టూ మచ్ ఇన్ ద హెడ్ బేసికలీ. అంటే ఇన్వాల్వ్డ్ అంటే నీకు వర్తమానం అసలు తెలుస్తలేదు. బేసికలీ యు ఆర్ ఇన్ ద పాస్ట్. అంటే నువ్వు ఏం చేస్తున్నావు దాని గురించి ఆలోచించు. ఇట్ ఇస్ ఆల్వేస్ వాళ్ళంతా వస్తున్నారు, ప్రతి దాంట్లోనూ ఎవరెవరు వస్తున్నారు. లేదు, ఇంపాక్ట్ ఉంది వాళ్ళది. నువ్వు వదిలేస్తలేవు. నేను చెప్తున్నా కదా, అసలు వాళ్ళు లేకపోతే నీ ఎగ్జిస్టెన్స్ లేనట్టు మాట్లాడుతున్నావు. దానికి కొన్ని టిప్స్ చెప్పండి. టిప్స్ ఏమీ లేదు, ఆటోకి పంపించాలి. సైకలాజికల్ సాధన లేదు. జీవితంలో పేరు ఎత్తకూడదు అసలు, అది చెప్పకూడదు అసలు, అన్నెసెసరీ. నువ్వు ఎంతమందికి చెప్తే అంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అసలు చెప్పడం వల్ల నువ్వేం కోరుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఎక్స్ప్లాయిట్. నాకు నచ్చింది ఏదో చెప్తా, అది కూడా తీసుకుంటావు నువ్వు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు నన్ను కూడా కలిపి చెప్తుంది అది. ఇట్ కంటిన్యూస్. అది పెద్ద తంతి, ఎక్కడో చోట ఆపాలి కదా, దానికి ఎండ్ లేదు. నువ్వు ఆపవలసిందే. లేకపోతే బై అండ్ బై ఒక 15 years పోతే యూ ఎంటర్ ఇన్ టు సెల్ఫ్ టాక్. బికాజ్ సెల్ఫ్ టాక్లోకి వచ్చేస్తావు. ఇంకా నీ మాట ఎవడినాడు కదా, అప్పుడు ముసలిగా అయిపోయింటావు. నీ మాట ఎవడినాడు, అప్పుడు ఏం చేస్తావు? యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్. అది మెల్లగా అది ఎందుకు వస్తుంది? బికాజ్ మనం అన్నెసెసరీ విషయాలు ఎన్ని మాట్లాడుతున్నామని గుర్తించినంత వరకు, ఇప్పుడు ఇంతసేపు నువ్వు మాట్లాడిన దాంట్లో 99% కొహెరెన్స్ లేదు.
దాంట్లో అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నావు, ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నావు, ఎవరిని చర్చలోకి తెస్తున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంది ఓవరాల్గా, అసలు దానికి సంబంధమే లేదు. అసలు టీవీ సీరియల్ లాగా, సినిమా లాగా, షార్ట్ ఫిల్మ్ లాగా క్యూట్ అంటే అది ఎట్లా చెప్తావు అన్నది సాధన చేస్తావా, అది తెలుసుకోవాల్సిన విషయం. అసలు నువ్వు చెప్తున్నది వింటున్నావు అసలు చెక్ చేసుకో, అసలు లిజన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇప్పుడు ఎప్పుడన్నా రికార్డ్ చేసి ఇది ఉంది కదా, ఇది నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తే యాస్టిస్గా ఈ లిజన్ టు యువర్ ఓన్ వర్బాటిమ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. వాళ్ళంతేవరు, ఆ సందర్భాలు ఏంది, దానికి ధ్యానానికి ఏం సంబంధం, మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంది, నువ్వు ఎటుపోతీవి, ఎవరన్నా కానీ కాంటెక్స్టే. నెవర్ అంటే మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు దారి వదిలిపెట్టకూడదు. అంటే రకరకాలుగా మనసుని మనం స్థిరంగా కూర్చోబెట్టాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉంటుంది సైకలాజికల్ కాంప్లెక్సెస్. అట్లా కొందరికి టక్కున తెలుస్తుంది, కొందరికి కొంచెం టైం పడుతుంది, కొందరికి చాలా ఆల్రెడీ సమస్యలు ఉంటాయి, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నేనేమంటానంటే ఒక ఇన్సైట్ఫుల్ ప్రెజెన్స్ అనే పేరు పెడుతున్నాను, ఓకేనా? సో మైండ్ నెరేటివ్లోకి వెళ్ళిపోయాడు. సో వెన్ దేర్ ఇస్ ఎ స్పేస్ ఉన్నారు యాక్చువల్గా, ఆ ఇన్సైట్ఫుల్ ప్రెజెన్స్ అంటే దాని గురించి స్పేస్ అన్నారు కానీ ఆ స్పేస్ ఉన్నప్పుడు ఈ కొహరెన్స్ అనేది వస్తుంది. అంటే థాట్ ప్రాసెస్ అడ్డదిడ్డంగా వెళ్ళగలరు, ఇలాగ జిగ్జాగ్గా వెళ్ళగలరు. అప్పుడు వాటి మధ్య ఒక సమన్వయంతో కూడినటువంటి ఒక అర్థవంతమైనటువంటి విధంగానే మనం మాట్లాడడానికి అవకాశం పడుతుంది. ఎప్పుడైతే మీకు ఆ స్పేస్, ఆ ఇన్సైట్ఫుల్ ప్రెజెన్స్ కోల్పోతే మైండ్ విల్ జస్ట్ గో ఆన్ ఇట్స్ ఓన్ నెరేటివ్. ఆ నెరేటివ్ అవతల వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ కాకపోవచ్చు, అది చాలా కన్ఫ్యూజన్ దారితీసే అవకాశం ఉంది. సో ఇట్ సీమ్స్ నేను నా సైడ్ అంటే లిటిల్ బిట్ వైట్నెస్. చూడండి ఆయన చెప్పినట్టుగా ఎప్పుడు అబ్జర్వ్ యువర్ థాట్ ఫస్ట్. మీ థాట్ ప్రాసెస్, మీ యాక్షన్ రియాక్షన్స్ ముందు మీరు అబ్జర్వేషన్ అది మీరు కొద్దిగా డెవలప్ చేసుకున్న సైలెన్స్. ఇంకొక చిన్న ప్రశ్న, ఊరికి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో ఏకాంతంలో. అసలు ఇదంతా చెప్పావు అనుకో, దేనికి? ఇన్సైట్ఫుల్ ప్రెజెన్స్ అంటే అప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అనేది పూర్తి వర్తమానమే జీవితం. అసలు చెత్త ఏంది ఆలోచించడం. ఇప్పుడు గతంలో ఏం జరిగింది దాన్ని నువ్వు కరెక్ట్ చేయలేవు. నేను ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ అడుగుతున్నా, ఏది ఇన్సైట్ఫుల్ ప్రెజెన్స్ అంటే ఏంటి? అది వర్తమానంలో ఉండు, వర్తమానంలో ఏం జరుగుతుందో చూడు, ఎంత అవసరమో అంత మాట్లాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంది, అది ఓకే. ఇప్పుడు నువ్వు అంతా చెప్పావు కదా, దేనికి అంటే నాకు ధ్యానానికి రిలేటెడ్గా వేరే నువ్వు చెప్పిన దాంట్లో అసలు ధ్యానము లేదు, ఏమీ లేదు. ధ్యానాలు ఉన్నప్పుడు అంటే ధ్యానం పేరు పెట్టుకొని వాట్ ఐ రిసీవ్డ్ ఏం జరిగిందో తెలుసా? అసలు మీకు చాలా జాగ్రత్త చూడండి. ఒక పదం ఏదైతే వెళ్ళిందో గూగుల్లో మనం సెర్చ్ చేసి జమ్మని వచ్చేసినట్టుగా, ఇప్పుడు ఒక పదం చెప్పగానే ఆ పదానికి సంబంధించిన రిలేవెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చినట్టుగా వచ్చేసింది ఆవిడ దగ్గర. ఐ హావ్ సీన్ ఇట్. అవునవును. సో అది ఒక మీనింగ్ఫుల్ వేలో ప్రెజెంటేషన్ కానీ అది రావాలి అంటే ఇట్స్ నాట్, అది మీ మైండ్ టోటల్గా వదిలేసినట్టు అయిపోయింది. అంటే ఇట్స్ మైండ్ లూజ్గా ఉంది. అంటే ఇంకా మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఇట్ మనం అసలు పర్సీవే చేయలేదు. మనం ఓన్లీ పద్ధతి గురించి మాట్లాడుతున్నాం. మూలమేమిటి అసలు? చేయడం వల్ల ఒరిగేదేమిటి? అల్టిమేట్గా ఎక్కడ నిలబడతాయి? ఇప్పుడు నాకు డ్రైవింగ్ నేర్చుకోవడం ఒరిగేది ఏమిటి? మా ఊరు వెళ్తాను, ఎవరి మీద ఆధారం. ధ్యానం నేర్చుకోవడం వల్ల ఏమొస్తుంది? ఎంత అబద్ధాన్ని చెప్తున్నారంటే జీవితకాలం ధ్యానం చేయాలని చెప్తున్నారు. ఎంత అబద్ధం అది అసలు, ఎంత మిస్లీడింగ్ స్టేట్మెంట్ అది. నీ వయసు ఎంతనో 2 నిమిషాలు ధ్యానం చేయాలి ఎంత అంటే ఎలిమెంటరీ వరకు ఓకే, బట్ ఎవరైనా దాన్ని పట్టుకున్నారనుకో చాలా కష్టమైపోతుంది. అసలు వీటికి సంబంధమే లేదు అసలు. అంటే ఎట్లో అట్లా మనం ఇప్పుడు స్కూల్కి రప్పించడానికి ఒక పిల్లవాడికి ఏదో తాయిలాలు ఇచ్చినట్టు అంతవరకు ఐ అగ్రీ, బట్ ట్రూ సీకర్కి అది ఉపయోగపడదు. ద రియల్ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ లైస్ ఇన్ యూ. నువ్వు ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి దాన్ని వర్బల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. నీ ఆలోచన విధానాన్ని డిస్టర్బ్ చేస్తున్నది ఏది, దాన్ని నువ్వు ఫిగర్ అవుట్ చేయాలి. చేసి దాన్ని నువ్వు ఏం చేస్తే నువ్వు దాని నుంచి బయటపడతావు, దాని కార్యాచరణ తీసుకొని ఒక 2-3 నెలలు దాని మీద వర్క్ చేయాలి సిన్సియర్గా. అప్పుడు నీకు తెలుస్తుంది యువర్ మైండ్ దాని యథాస్థితికి వచ్చింది. మనసు యొక్క మూల స్వభావం ఆలోచించడం కానీ కాదు, ఆలోచించకుండా ఉండడమే. కానీ మనం రకరకాల విషయాలకి ఆ మైండ్ని కట్టాం.
ఇటు పోతే పెయింటింగ్ కదులుతుంది, తాడు కట్టాను, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇటు పోతే కారు కట్టాను, కారు కదిలింది, ఆ కారు ఎక్కడ, ఇట్లా మనం ఇప్పుడు దేనికి కట్టలేదు అనుకో, అవసరమైన మేరకు డిస్కషన్ ఉంటుంది. దట్ కుడ్ బి 10 hours, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ, అందులో అర్థము లేని ఒక్క మాట కూడా ఉండదు. నువ్వు అసలు అంటే తీసేద్దామన్నా తీసేయడానికి వీల్లేని ఒక బ్యూటిఫుల్ వెర్బైటింగ్ వస్తుంది. బికాస్ యు ఆర్ సో కోహెరెంట్ విత్ ఇన్. అది దాని వెనుక ఒక కాగ్నిజెన్స్ ఉంటుంది, ఒక నిరంతర ఎరుక కాంతి నడుస్తుంటుంది. అన్వాంటెడ్గా మాట్లాడడం అట్లా ఏముండదు. అవన్నీ ధ్యానం యొక్క స్థితి యొక్క రిజల్ట్సే. ఇంకోటి రెండోది, అది నీ డే టు డే లైఫ్ మెడిటేటివ్ స్టేట్ అన్నది, అది సాధించేది కాదు. దట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్, దట్ బికమ్స్ యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్. అంతే తప్ప దాని గురువు అయిపోతావో, లేకపోతే అక్కడి నుంచి టీచర్ అయిపోతావో, లేకపోతే అక్కడ సర్కిల్ ఇప్పుడు దాకా ఉన్నదంతా కూడా ఈ ప్లాట్ఫామ్ లో మెడిటేషన్ అనేది ఆల్మోస్ట్ నాకంటే ఇంకా నేను బెటర్గా ఉంటాను. మిగతా వాళ్ళు ఏంటి అసలు ఎక్స్పీరియన్సెస్ పావులాగా నురగలాగా వచ్చిందని చెప్తానే ఐ డోంట్ సిట్ దేర్ అనమాట. అవును, చాలా నేను విన్నాను. నేను అసలు వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మన దాంట్లో పెడతాం చెప్పను. సో అసలు నాకు కరెక్ట్గా ఇప్పుడు ఇట్లా ఉన్నావు అంటే అవన్నీ ట్రిగరింగ్ అవుతుంటాయి అనమాట. అసలు తెలియదు, ప్రాపర్గా ఎలా ఉండాలో తెలియదు కదా. ఏది ఇమాజినేషను, ఏది హాలోజినేషను, ఏది హైపోథిసిస్, ఏది డ్రీము, ఏది విషయం ఏమీ తెలియదు అసలు. ఒకళ్ళైతే 108 days కంటిన్యూస్ అలా కూర్చున్నారు. వాష్రూమ్ కూడా వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తారు, పీరియడ్స్ అట్లా వచ్చినా కూడా. నేను అడిగాను వాట్ హ్యాపెండ్, సేమ్ థింగ్, దే ఆర్ నో ఇన్కమ్, దే డోంట్ టాక్ టు ఎనీవన్. ముందు బెటర్గా ఉండేవాళ్ళు, ఏమొస్తుంది అని. నేను కూడా మొన్న ఇప్పుడు రీసెంట్గా వచ్చే ముందు ఫ్రైడే దాకా పర్ డే 8 hours చేశాను నేను. ఆ ముందు 4 days నైట్ 5 hours చేశాను. లేచిన తర్వాత ఏమొచ్చిన అమ్మాయిలాగే నేను చేస్తున్నానా, ఇప్పుడు నేను కూడా అట్లాగే అయిపోయినా. సో ఐ స్టార్టెడ్ అగైన్ అనమాట సర్చింగ్. మా ఆయన చూపించి అంటే నేను కొంచెం అప్పుడుకి డిప్రెషన్లో ఉన్నదానికి ఐ కేమ్ అవుట్ అనమాట. సో నౌ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ హ్యావ్ టేకెన్ టైమ్ టు మెడిటేట్ ఫర్. ఎందుకంటే ఇట్లా కెరీర్ పికింగ్ అప్లో అడిగితే ఎవరో వేరే వాళ్ళు 40 days చేయాల్సి అంటే నేను ఇంకా బాగా చేస్తానని చెప్పి 8 hours కూర్చున్నా. మార్నింగ్ అంతా కూర్చొని 2 days బాగానే ఉంది. 3rd day వచ్చింది, లేచాను. మళ్ళీ 4th day వచ్చింది, ఇంకా 5th day వచ్చింది, పిచ్చోళ్ళు అవుతుంది. 6th day వచ్చింది. ఇంకా కూర్చుంటే విసుగు వచ్చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక పిఎం అవుతుంది కానీ ఆ రోజు అసలు 2 minutes వచ్చేలా నిద్రపోయాను. సాటర్డే సండే ఈ టైంలో నేను గాట్ ఇన్ టు రీసెర్చ్ కంటిన్యూస్ అనమాట. మా ఇంట్లో టీవీ ఉండదు, నేనేం విన్ను చూడను. వాట్ ఎవర్ ఇట్ హెల్ప్స్ మీ, మా ఇంకా మిగతా వాళ్ళతో కూడా సంబంధం లేదు, హస్బెండ్ మిగతా చుట్టుపక్కల, వాట్ ఎవర్ ఇట్ హెల్ప్స్ మీ అప్గ్రేడ్ కావాలి రియాలిటీలో. అంటే ఆనందంగా ఉండే స్థితి అందరు చెప్పింది ఓషోగానో పరమాత్మనో ఆనంద స్థితి అనేది ఎట్లా వస్తుంది అనేది కంటిన్యూస్ 1-2 చూశాను. రీసా గారు చూస్తే ఈగో అనమాట. అప్ప ఈయనేదైతే అబ్బా మనతో పాటే ఉన్నారు కదా అని మళ్ళీ 1-2 విన్నాను. ఇట్లా వచ్చింది అసలు అవన్నీ నీకెందుకు ఈగో, నువ్వు మారాలా ఈగోనా నీకని. దెన్ కంటిన్యూస్గా డౌన్లోడ్ చేసుకుంటాను నేను. ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు, అన్నం పెట్టుకునేటప్పుడు, మా ఇంట్లో టీవీ ఉండదు కాబట్టి సౌండ్ ఉండదు, ఎవరి ఫోన్లో వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేనే పెట్టుకొని చేస్తాను రూల్. సో పెట్టుకొని కంటిన్యూస్ పొద్దున్న లేదు రాత్రి లేదు, సాయంత్రం వాకింగ్ చేస్తున్నా నిన్నైతే 4కి స్టార్ట్ చేశాను రిపోర్టింగ్ అంతా. 12 దాకా రీసా గారి మొత్తం డౌన్లోడ్. అసలు 1 sentence లో చెప్పుదాన్ని, యూ లిజన్ టు రీసా టాక్స్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అంటే ఎక్సైట్మెంట్ అనమాట. ఎక్సైట్మెంట్ కాదు, అంటే తెలియదు బేసికల్గా. మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరు లేరు, బీ కోహెరెంట్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ అదర్ మెటీరియల్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దిస్ విత్ మెటీరియల్, అంటే దాని నుంచి మీకు ఒక ఇన్సైట్ రావడం, దాన్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి, దాన్ని అప్లికేషన్లో పెట్టుకోవడం చేయకుండా ఉంటాయి. ఇట్ ఈస్ అనదర్ ఎంగేజ్మెంట్. జస్ట్ ఓకేనా, సామరస్యం అన్నారు అండ్ ఇక్కడే ఉండమన్నారు. అంటే మన ప్రస్తుతం మిగతా అన్ని కట్ చేయండి. నేను ఇప్పుడు ర్యాపిడో వచ్చే అప్పుడు కూడా చూసాను అనమాట. వెళ్ళింది మళ్ళీ మైండ్, మళ్ళీ ఉద్యోగం అది అని. కాదు సామరస్యం సమతుల్యత చెప్పారు కదా. ఇక్కడ పోలింది ఇక్కడే చూడు, ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఐ ఫెల్ గుడ్ అనమాట. మనం చెయ్యాలి అనేది నాకు స్ట్రక్ అయింది. ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, గురువు గారు డివోషన్ అవన్నీ ఉంటాయి, అది చేయకపోతే ఎవరైనా స్థలం అమ్మైపోతే ఎవరైనా కొట్టేస్తారు. దానికి కూడా క్లారిటీ అనమాట. ఇప్పుడు అటు వెళ్ళుంటే అటు వంగాల, మళ్ళీ రీసెర్చ్ దగ్గరికి వస్తే ప్రాక్టికల్గా ఉంటుంది. అటు పోతే మళ్ళీ వాళ్ళు చెప్పింది వినాలి కదా, మళ్ళీ వెళ్ళాలంటే అది వేరే జోన్ లేదు. అంటే నా జోన్ కదా ఇప్పుడు జనరల్ టాపిక్ కాదు. నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే నాకేమొద్దు, ఎందుకు వద్దంటే నాకు అవసరం లేదు కాబట్టి అట్లా.
మనీ విషయం ఏదైనా అంటే నాకు సీకింగే లేదు వేరే వాడి నుంచి, నాకున్నది ముచ్చడు ఉంది, అది అనుభవిస్తే చాలు. అందుకనే లైక్ అటు ఒక గురువు గారు ఇటు ఒక గురువు గారు అని కన్ఫ్యూజన్ ఏం లేదు. లైక్ బోత్ ఆర్ అంటే అదేమో భయం, ఇదేమో నా న్యాచురల్ సీకింగ్ అన్వేషణ అన్నమాట. ఐ ఫెల్ట్ గుడ్ అండ్ విన్నవి ఐఎమ్ రెడీ టు ఆయన చెప్పినవన్నీ కూడా ఈ రెండింటి మధ్యలో నుంచి అసలు మీరు క్లారిటీ తెచ్చుకుంటారు. అదే ఇప్పుడు ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఈయనదేమో ఈజీగా ఉంది, అంటే అక్కడ భయం. ఆవిడ వినేదే లేదు, నువ్వేం చేయొద్దమ్మా, అది ఏమి నేను నడిపిస్తాను, నువ్వేం చేయొద్దు అన్నారు. అసలు డే టు డే లైఫ్ లో ఏం చేయకుండా ఇప్పుడు ఈయన ఉన్నారు, నువ్వు ఆలోచించద్దు, ముందు ఇక్కడే పనే రియాలిటీ అది. నేను అంటే మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం, పని చేస్తుంటే మైండ్ ఉండదని డెవిల్స్ మైండ్ అంటారు, ఖాళీగా ఉండే మైండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది తెలుసు, కానీ అటు భయం అనమాట, భయంలో నుంచే చూస్తాం. భయంతో కూడినటువంటి అసోసియేషన్స్ ప్లీజ్ ఓకే, అలాంటివి క్లోజ్ చేసుకోండి ఓకేనా. సో క్లారిటీతో ఆ స్పేస్తో మీకు మంచిగా ముందుకు వెళ్ళడానికి నేను చూస్తాను. భయంతో నాకు ఈ భయం వల్ల నేను ఈ దగ్గరికి ఇలా చేస్తున్నాను, ఇట్ క్రిపిల్స్ యు. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికంటే కూడా అది ఇంకా అది భయంకరమైనటువంటి ట్రాజడీస్ కి కారణం ఫియర్. ఇప్పుడు నాకు ఈయనంటే భయం అనుకోండి, ఇప్పుడు నాకు భయం వస్తుంది, ఈయనకన్నా నేను వీక్ ఉంటే నేను ఈయనతో సమానంగా కానీ ఇంకా అంటే సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి, ఇంకా ఆయనతో నాకు భయమే ఉండదు. మీరు అసలు మీ ఎనర్జీస్ మీ అండర్స్టాండింగ్ డెవలప్ అంటే మన ఇండియన్ కల్చర్ లో దేవుళ్ళు గురువులు వాళ్ళు చెప్పింది జరుగుతాయి, వాళ్ళు చేస్తే మనకి ఈజీగా వస్తాయి అని మంత్రాలు ఇప్పుడు చదవడం అనేది ఉంటే నేను కోర్సు మేబీ అవుట్ ఆఫ్ దాట్ ఆర్ సంథింగ్ జనరల్ నాకు ఇప్పుడు వద్దు మరి వదిలే నో టాపిక్, నేను క్వశ్చనింగ్ అనమాట చదువుకోవడానికి కోర్సు అవసరం లేదు, మన తర్వాత మాట్లాడుకుంటాం. ప్రస్తుతం మీరు డోంట్ బి క్రిపుల్డ్ విత్ ఎనీ ఫియర్స్, యాంగ్జైటీస్, ఓకేనా, పానిక్ కైండ్ ఆఫ్ థింగ్స్. క్రిపుల్డ్ అంటే నాకు జోక్ గుర్తొచ్చింది. రుడ్యార్డ్ కిప్లింగ్ అని ఒక ఆథర్ ఉన్నాడు కదా, రుడ్యార్డ్ కిప్లింగ్ నాకు ఆథర్ ఉన్నాడంట. సో ఇంకో వ్యక్తికి ఆథర్ గురించి తెలియదు, ఇతను అడిగాడంట, డూ యూ లైక్ కిప్లింగ్? నో సార్, ఐ హ్యావ్ నెవర్ కిప్పిల్డ్ అన్నాడు. వాకింగ్ అంటే ఐ నెవర్ వాక్ అన్నాడు. కంక్లూజన్ ఏమీ లేదు, నువ్వు ఎంత శరీరం ఇది పని చేస్తున్నావు అంతే ఆలోచించడం. అది ఎట్లా అన్నది ఇట్ టేక్స్ టైం. ఫస్ట్ నీ యొక్క ఇప్పుడు నా ఇల్లు సర్దాలంటే నా వస్తువులు తెలియాలి కదా, ఇప్పుడు నా బ్యాగ్ సర్దుకోవాలంటే నా బట్టలు తెలియాలి. అట్లా నువ్వు ధ్యానం అర్థం చేసుకుని నీ ఆలోచన సరళి తెలియాలి. ఇప్పుడు అందరు చేస్తున్న ధ్యానం ఏదో తెలుసా, చిన్న సెట్ అయ్యింది. బేసికల్ బండి చెడిపోయింది, వెళ్ళి 3 hours ధ్యానం చేస్తారు, బండి చెడిపోయి ఉంది, మళ్ళా 4 hours చదివించాలి, మళ్ళీ బండి చెడిపోయింది. ఈ గురువు గారు వేసి ఎవరో చెప్పారు అది చెయ్యి, ఇంకేదో చెయ్యి, ఇట్లా ఇట్లా అన్నారు, మళ్ళీ చేశారు, బండి చెడిపోయారు. దిస్ వాట్ హ్యాపెనింగ్. నువ్వు చేయవలసింది బండిని మెకానిక్ కాడ తీసుకుపో. ఇప్పుడు ఈ బండి విషయంలో నీ మైండ్ బేసికల్ యు ఆర్ ఎస్కేపింగ్, యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద మైండ్, యు ఆర్ కెప్ట్ ఆన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద మైండ్ అండ్ గివింగ్ ఏమంటారు దీనికి మంచిగా గ్లోరిఫికేషన్ థాట్స్. ఇప్పుడు నాకు ఎవడో చెప్పాడు, ఒక భావధ్యానం చేస్తే ఏం చేస్తామంటే నన్ను నేను ఒక 1 hour కృష్ణుని అనుకుంటా మోసం. అంటే ఇట్లా ఫ్రూట్ మ్యూజిక్ పెట్టుకొని అంటే నువ్వు కృష్ణుడు అయిపోతావా? ఎప్పటికి కావు. కృష్ణుడు శరీరముగానే కాదు, మనసు లేని స్థితి, భేదభావం లేని స్థితి తప్ప. అది వస్తే యు ఆర్ ఆల్రెడీ కృష్ణ. కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఆ భేదభావం లేని ఒక స్థితి ఏర్పడ్డది అంతే. నిష్కామకర్మ చేస్తున్నావు, భేదభావం లేదు. అది తెలుసుకోకుండా ఏందో మాట్లాడతారు. అసలు నేను కూడా వెళ్ళాను, చాలా షాక్ తినేవాడిని. అసలు ఐ యూస్ టు క్వశ్చన్ మై సెల్ఫ్ అండ్ దీస్ పీపుల్. నాకు అనిపించింది ఒక సినిమా హీరోకి ఫాలోయింగ్ ఉన్నట్టు ఇక్కడ ఒక క్రేజ్ ఉంది అంతే, దే డోంట్ మీన్ ఎనీథింగ్.
అందరు కలిసి మనం భోజనం చేసినా అందరు కలిసి మెడిటేషన్ చేస్తారు, అంతే తప్ప ఏమీ లేదు. అట్లా 100 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ మెడిటేషన్, అందరి నుంచి నువ్వు పక్కకు జరుగుతావు అంతే. యూ డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ టు ఫంక్షన్ యువర్ మైండ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ మెడిటేషన్, నీ కాళ్ళు బాగుంటే కట్టెలు అవసరం లేదు, నీ చూపు బాగుంటే అద్దాలు అక్కర్లేదు, నీ మనసు బాగుంటే ఎవడి సపోర్ట్ అక్కర్లేదు. ఇట్ ఫంక్షన్స్. ఏకాంతం అట్లా వస్తుంది, అది ఫోర్స్ చేస్తే కాదు. నీ మైండ్ మెల్లమెల్లగా ఒక్కొక్క దాంతో కట్ చేసుకుంటే ఏకాంతం మిగిలింది లాస్ట్. అది ఏమో మరి, మేబీ అది అంతున్నందుకు మనకు చర్చించే అవకాశం వచ్చింది. ఏది వీడియోలు ఉంటుంది కదా, తిరిగి ఎన్నిక పెట్టుకొని చూసుకోమో అంటే అంటే ఏకాంతం అంటేనే నీ మనసు దేని మీద ఆధారపడిన స్థితి, అంతే తప్ప జీవితకాలం ఆధారపడుతున్నారు. అసలు మామూలు విషయం కాదు. తాత్కాలిక బంధంలో నుంచి శాశ్వత అనే దైవిక బంధాల్లోకి నెట్టుతున్నారు. వాటికి అట్లా పేర్లు పెడుతున్నారు. అట్లా చేసి అందరు అట్లా చేస్తూ ఉండటం వల్ల నువ్వు అట్లా చేస్తున్నావు. నీకు స్లిప్పులు ఇస్తున్నారు, రాయించుకురాపు, పైసలు కట్టు, ఇట్లా చేస్తేనే మనం గురువు గారికి సేవ చేసినట్టయితే అని చెప్తున్నారు. దొంగ కొడుకులు అందరు అసలు బేసిక్గా. బట్ ఐ రెస్పెక్ట్. బాలాజీ నవ్వుతున్నాడు. అంటే వాళ్ళందరూ ఉండాలి, చాలా సహాయం చేస్తున్నారు మానవ జాతికి. అంటే రియల్గా ఎన్లైటన్ ఎవడన్నా అయితే వాళ్ళ నుంచి తప్పించుకొని కావాల్సింది 100%. అదే తప్పదు. అది కూడా చెప్పాడు కదా, తప్పించుకు తిరుగువాడు నేర్పరుస్తాడు. అప్పుడు వీళ్ళకి కన్సల్ట్ అవ్వకముందు వాడు ఎంతో కొంత ఆడి బాధలు ఆడబడి కొంచెంలో వెళ్తున్నాడు. వాడిని ఒక కాలు మీద కుంటుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాం, ఒక కాలు మీద నడుస్తున్నాడు. ఎట్లా కొట్టు వాడు కొంచెం సర్వైవ్ అవుతున్నాడు. కానీ ఇంకొంచెం మెరుగుపడడానికి ఇక్కడికి వెళ్ళాక అది రెండో సపోర్ట్ కూడా తీసేసి వీళ్ళు ఇంకా కిందకి గ్రౌండ్. చిన్నది బేసికల్గా మైండ్కి ఒక టెండెన్సీ ఉంది, గుంపును చూసి మోసపోతుంది. గుంపు అందరూ ఒకలా బిహేవ్ చేశారు అనుకో, ఎగ్జాంపుల్ భోజనం చేసే ముందు గుంపు ఇట్లా కొట్టి చేస్తే వాడు చూసి కొట్టి చేస్తాడు, వాడికి తెలియదు ఎందుకు కొడుతున్నాడు. అట్లా మెల్ల ఒక ట్రాప్లో పడుతుంది మైండ్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా ట్రాప్ చేస్తాడు. నేను మెల్లగా ఇంటికి వచ్చిన నువ్వు అసలు నువ్వు ఆలోచిస్తలేవు. ఆ చేష్టకి ఆకలికి ఏం సంబంధం? యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ బ్రెయిన్స్. రెండోది ఆ సపోర్ట్ సిస్టమ్. ఇంకోటి అంత సగమే తెలుస్తున్నది, జీవితకాల ప్రయాణం కదా. అసలు మైండ్ క్లియర్ అయితే లేదు. అంటే డ్రైవింగ్ క్లాస్ నడుస్తూనే ఉంది 50 ఏళ్ళకి డ్రైవింగ్ క్లాస్ నడుస్తూనే ఉంది. ఇక్కడ అయిపోయినాక నువ్వు ఇంటికి వెళ్ళినాక స్టీరింగ్ నువ్వు ఒక్కడే పట్టుకున్నావు అంటే చాలా డేంజర్ చెప్తారు. ఎవరికి చెప్పొద్దు అంటారు అసలు, ఎందుకంటే ఇజ్జత్ పోతుంది చెప్పుకుంటే అసలు. అరే మా జోగిలాగా ఉండాలి, ఏకాంతంగా ఆడి శ్మశానంలో వండుకుంటుంది. ఎవ్వరు ఏ భయం లేదు, బొంగు లేదు. నెవర్ మెడిటేట్స్ బికాజ్ చెత్త లేదు కదా. ధ్యాన స్థితిని జీవన విధానం అవ్వడానికి ధ్యానం నేర్చుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు కార్ ఎక్కగానే డ్రైవ్ చేసిన చూడు అట్లుంటుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ లైఫ్ ఈజ్ వచ్చేస్తుంది. నువ్వేం చేయగలవు అది సమర్థవంతంగా చేస్తుంటావు. ఆ సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉండదు. ఏది నీకు అవసరమో దాని పట్ల నీకు ఎరుకుంటుంది. ఇంత భోజనం, ఇంత పడుకోవడానికి ప్లస్ అక్కడితో నీ మైండ్ ఎండ్ అయిపోయింది. ఇంకా పరిగెత్తి ఏముండదు. మనం ఏం చేయాలంటే ఎంత అవసరమో అంత చేస్తుంది. అక్కడితో అయిపోయింది, మైండ్ ఎండ్ అయిపోయింది. మైండ్ ఎండ్ చేయడమే మన పని. బేసిక్ ఎవ్రీడే వీఆర్ ఎండింగ్ ద మైండ్, వీఆర్ ఎండింగ్ ద థాట్. ఈ కాన్వర్జేషన్ ముగిస్తున్నాం, ఎండింగ్ ద థాట్. చేయి కడుక్కుంటున్నాం, భోజనం చేసి ఎండింగ్ ద. అట్లా కడుక్కోకుండా అట్లా సాయంత్రం తినేదే ఉంది, మళ్ళీ ఎందుకు కడుక్కుని అంటలేం కదా. యూ హ్యావ్ టు ఎండ్ ద థాట్. నీ హ్యూమన్ యొక్క పర్పసే ఎండింగ్ ద థాట్ అంతే. అందుకే ఏది మనం ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. ఇప్పుడు చూడు ఆశ్రమాల్లో దే ఆర్ నాట్ ఎండింగ్ యువర్ థాట్. అది కొనసాగుతుంది. అందంగా సాగకూడదు, చెవులు మూస్తున్నారు బేసికలీ. Sadhguru అయితే you go in with engineering, whatever you take, he makes you suspense, climax. నువ్వు ఏ స్పీచ్ అనేది అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు నేను కూడా ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ పెట్టుకున్నాను అనుకో, నేను మీ జోబుల దిక్కే చూస్తాను.
లైక్ ఇట్ అట్రాక్ట్స్ అనమాట. నేను కూడా ఒక టైంలో వెళ్ళాలి, ఇప్పుడు సాధనా కాదా అని 9 months 1.5 years అని ఈ జూన్కి యాక్చువల్గా ఐ వాజ్ సెలెక్టెడ్. దెన్ ఐ థాట్ ఇదంతా వదిలేసి వెళ్తే సంసారంలో ఉండదు, తర్వాత సంగతి కదా ఇప్పుడు అన్నీ ఆపేసేది. ఏమిటి అసలు అంటే హయ్యర్ పర్సెప్షన్, ఐ అండర్స్టాండ్. డిఫైన్ చేస్తే ఏం లేదు, మామూలుగా అన్నిటికీ ఉంది పర్సెప్షన్. అదే హయ్యర్ పర్సెప్షన్ ఎవడు కన్ఫర్మ్ చేసేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదంట నేను అప్పుడేం చేస్తావు? అది ప్యూర్లీ పర్సనల్. ఇప్పుడు నేను స్పష్టంగా చూస్తున్నాను, అది ఎవరికి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది అంతే తప్ప. మన తోటపైన ఒకసారి నేను ఊరికే నీ కట్టి చూపు బాగుంటుందా అని అడిగా. మంచిగా మా ఫ్యామిలీ అందరూ బలంగా ఉంటారు, మేము బలంగా ఉంటాం, అంత మాకు చాలా బాగుంటుంది కంటి చూపండి. నేను ఊరికే ఇక్కడ నిలబడి కదలకని చెప్పి అప్పుడే స్నానం చేసి వచ్చింది. యాక్చువల్లీ అటవా అది ఉంది, టవాల్ ఉంది, అక్కడే నిలబడి కదలకు. ఆ ఎదురుగా ఒకటి ఉంది భారతదేశ పటం, చదువు అన్నా. నాకు కనిపిస్తలేవు, కానీ పట్టం కూడా సార్ రియలేదండి అసలు. ఒక డైలాగ్ బిచ్చపు సాలేగాడిని ఇంతకాలం ఇంత అబద్ధాన్ని నమ్మినా నేను, నాకు చాలా కనిపిస్తాడు, పెద్ద పెద్దగానే కనిపిస్తున్నాయి అంతే అన్నాడు. తర్వాత నేను చదివాను, థ్రిల్ అయిపోయాడు. తర్వాత హఠాత్ డౌట్, ముందే బట్టి చదువుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదు, ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు నాకు పెయింటింగ్ అనిపిస్తుంది, దాని డీటెయిలింగ్ కనబడకపోవచ్చు. అట్లా ఎవరి పర్సెప్షన్ వాడికి ఉంటుంది. అది పర్సెప్షన్ అనేది ప్యూర్లీ మైండ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఏం తినాలన్న చోట ఒక హయ్యర్ పర్సెప్షన్ ఉండొచ్చు, యూ ఈట్ గుడ్ ఫుడ్. ఏం వేసుకోవాలన్న చోట హయ్యర్ పర్సెప్షన్ ఉంటుంది. అట్లా అది ఓకే, అది మైండ్ ఫెనామినా, ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు హయ్యర్ పర్సెప్షన్ అని, ఐ డోంట్ కన్సిడర్ దట్ హయ్యర్ పర్సెప్షన్. ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని కన్సిడర్ చేస్తున్నా, నా పర్సెప్షన్ ఎంత గొప్ప చెప్పు. అట్లా ఎవరిది వాళ్ళదే కరెక్ట్. కాకపోతే ఎక్కువ మంది ఆ భాష మాట్లాడటం వల్ల, ఒక రకమైన డ్రెస్సులు వేసుకోవడం వల్ల, ఒక రకంగా అట్లా కనబడడం వల్ల, అది ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్. అది దట్ ఈస్ నాట్ దేర్ ట్రూ నేచర్. అసలు అట్లుండదు లైఫ్ అబ్బా, అట్లుండదు లైఫ్. రియల్గా అర్థమైన వాడు చిన్నపిల్లవాడిలాగా ఆడుకుంటాడు, పాడుకుంటాడు, ఒక రకమైన జూబిలెన్స్ ఉంటుంది, తప్పులు ఉంటాయి, నవ్వుకోవడం ఉంటుంది లైఫ్. మళ్ళీ అంటే నీ జ్ఞానోదయపు యాత్ర పరిపూర్ణంగా ముగిస్తే యూ బికమ్ ద అట్మోస్ట్ ఆర్డినరీ పర్సన్ ఆన్ ప్లానెట్. ఫిజికల్ రియాలిటీలో నువ్వు కొంచెం కనపడదు, అదర్వైజ్ ఎవ్రీ అదర్ ఎంటిటీ ఒక అది ఎగ్జిస్టెన్స్లో ఏ రెల్మ్లో ఉందో ఆ రెల్మ్లో నువ్వు అట్లా జీవిస్తావు అంతే తప్ప ఇక్కడ సాధించేది లేకపోతే సాధించబడేది నువ్వు ఇచ్చే గొప్ప సందేశం అది ఇది ఏముంది. ఎక్కడో జోక్ చదివా, లాస్ట్ జోక్. భూబల్ల స్టేజ్ మీద ఎక్కాడంటే ఒక అతిథిగా పిలిచారు, ఒక 10,000 మంది ఉన్నారు. ఇది ఎప్పుడో పాత జోక్ అన్నట్టు. ఇప్పుడు భూబల్ల అందరికీ మెసేజ్ ఇస్తాడు అంటే అతను వచ్చి సవరించుకొని చెప్పాడంట, బ్యాలెన్స్ అయిపోయింది ఇవ్వలేను మొబైల్లో, ఇంటికి వెళ్ళి నాకు రీఛార్జ్ చేసుకొని మెసేజ్ చేస్తాను. అది వాడి పర్సెప్షన్. సి ఇప్పుడు లాజికల్గా మాట్లాడడం అనేది వేరే, దాని పర్సెప్షన్ అనేది నేను అనుకున్నాను. సర్టెన్ అండర్స్టాండింగ్ ప్రతి విషయంలో ఉండి, కొందరు మాట్లాడే పోయట్రీ గురించి ఒకటి మాట్లాడేవాడు ఉంటాడు, పర్సెప్షన్ విషయం కాదు. ఈ అండర్స్టూడ్, ఈ పర్సీవ్డ్ ఇట్ రైట్ వే, అంతవరకు ఓకే. కానీ మనందరం ఇట్లా కూర్చున్నప్పుడు, ఈ క్షణం మనం ఆకాశాన్ని చూస్తున్నప్పుడు, హౌ వి పర్సీవ్ అన్నది ఎవరిది వాళ్ళది. ఎట్లా కంపేర్ చేస్తాం, ఎవరి పర్సెప్షన్. నేను మేఘాలను చూడొచ్చు, ఒకటి మేఘాలను కలిపి ఆకాశాన్ని చూడొచ్చు, ఒకటి ఆకాశానికి మేఘానికి ఉన్న స్పేస్ చూడొచ్చు. ఇవేవి కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఒకటి పిట్టర్ చూడొచ్చు. అసలు ఇదంతా చూస్తున్న ఆలోచనలు ఏందో చూడొచ్చు. ఇప్పుడు ఏది హయ్యర్ పర్సెప్షన్ ఎట్లా చెప్పడం? నేను ఒప్పుకుంటే అయిపోతుంది. ఈ భూమి మీద హయ్యెస్ట్ పర్సెప్షన్ వాళ్ళకే ఉంది, మనకు లేదు. లైట్ తీసుకుంది.